ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1989 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 7, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ డేట్ అయితే అఫీషియల్గా బయటకు వెళ్ళలేదు, కానీ లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇవి ఆగస్ట్ 20వ లాంచ్ అవబోతున్నట్లుగా. ఇంతకుముందు ఆగస్ట్ 14 వచ్చినాయి. సో ఇప్పుడు ఆగస్ట్ 20 వినిపిస్తుంది. ఎక్కువగా అయితే బాగా సోర్సెస్ నుంచి రిపోర్ట్ ప్రకారం ఆగస్ట్ 20వ లాంచ్ డేట్ అయితే ఉండొచ్చు పిక్సెల్ 10 సిరీస్ది. ఈ లాంచ్ ఈవెంట్ లో వీళ్ళు పిక్సెల్ 10, 10 Pro, 10 Pro XL, 10 Pro Fold ఈ ఫోన్స్ లాంచ్ చేస్తారు. అండ్ వీటితో పాటు గూగుల్ పిక్సెల్ వాచ్ 4 వస్తుంది. అండ్ పిక్సెల్ స్నాప్ యాక్సెసరీస్ అయితే వస్తాయి. పిక్సెల్ స్నాప్ అంటే లైక్ మ్యాక్ సేఫ్ లాగా అనమాట. వీళ్ళు మ్యాగ్నెట్ టైప్ లో పవర్ బ్యాంక్ ఇట్లాంటివి ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ అటాచ్ చేసేవి, ఇట్లాంటి యాక్సెసరీస్ కూడా తీసుకొని వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 17 Pro Max బ్యాటరీ కెపాసిటీ బయటకి అయితే వస్తుంది. 5000 mAh వరకు కెపాసిటీ పెంచబోతున్నట్లుగా రిపోర్ట్ వస్తుంది. నార్మల్గా 14 Pro Max నుంచి చూసుకుంటే మొత్తం బ్యాటరీ కెపాసిటీస్ చూడొచ్చు మీరు, కొద్ది పెరుగుతూ వస్తున్నాయి. ఐఫోన్ 16 Pro Max వచ్చేసరికి 4676 mAh దాకా ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఒక 324 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే పెరుగుతుంది ఐఫోన్ 17 Pro Max లో. ఈ ఫోన్స్ మనం సెప్టెంబర్ లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు యాపిల్ నుంచి. ఐఫోన్ 17, 17 Air, 17 Pro, 17 Pro Max ఈ 4 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ దీంతో పాటు నెక్స్ట్ అక్టోబర్ లో ఒక ఐప్యాడ్ కూడా తీసుకొని వస్తున్నారు M5 చిప్ తోటి, OLED డిస్ప్లే తోటి. అది అక్టోబర్ లో వస్తుంది. సెప్టెంబర్ లో మాత్రం మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తారు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S26 Ultraలో S Pen తీసేస్తుంది అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. చాలా పెద్ద పబ్లికేషన్స్ కూడా దాని గురించి మాట్లాడుతున్నాయి. లైక్ S Pen తీసేస్తున్నారు. S Pen సపోర్ట్ ఉంటుంది ఫోన్ కి, కాకపోతే S Pen ఫిజికల్ గా దాంట్లో పెట్టుకోవడానికి అయితే ఉండదు. డైరెక్ట్ బ్యాక్ సైడ్ కేస్ కి S Pen అటాచ్ చేసి అలాగే ఇస్తారన్నట్లు చెప్తున్నారు. అంటే ఫోల్డబుల్ ఫోన్స్ చూడొచ్చు మీరు. ఫోల్డబుల్ ఫోన్స్ కి మనకి S Pen ఫోన్ తో పాటు పెట్టుకోవడానికి ఉండదు, దానికి సపరేట్ కేస్ లో పెట్టుకోవాలి. ఆ టైప్ లోనే S సిరీస్ కూడా రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీన్ని ఐసీ యూనివర్స్ అయితే ఖండించాడు. ఐసీ యూనివర్స్ ఎప్పుడు సామ్సంగ్ సంబంధించి పర్ఫెక్ట్ లీక్స్ అయితే ఇస్తూ ఉంటాడు, ఈయనైతే ఖండించాడు. సో ఇవన్నీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, అలాంటిది ఏం లేదన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. చూద్దాం మరి S26 Ultraలో S Pen ఉంటుందో ఉండదో. S Pen సపోర్ట్ అయితే ఉంటుంది, అది లోపల పెట్టుకోవడానికి అయితే ఉండదు, బయట ఇస్తారన్నట్లు చెప్తున్నారు. చూద్దాం ఏమైతుందో. నెక్స్ట్ మనకి యాపిల్ iOS 26 లో కొత్త ఫీచర్ తీసుకొని రాబోతుంది. హనీ ట్రాపింగ్ ఉంటుంది కదా, ఎవరో ఒకరు మనకి వీడియో కాల్ చేస్తారు, సడన్ గా బట్టలు ఇప్పేస్తారు, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. సో దీనిలో అరికడుతున్నారు అనమాట. ఫేస్ టైమ్ లో ఎవరైనా బట్టలు ఇప్పడానికి ట్రై చేశారు అనుకోండి, వాళ్ళ వీడియోనే ఆగిపోద్ది. అవుట్ సైడ్ వాళ్ళు ఎవరైతే బట్టలు ఇప్పుతున్నారో, సో మీరు సెన్సిటివ్ కంటెంట్ అవతల వాళ్ళకి చూపిస్తున్నారు అని చెప్పేసి అక్కడ స్క్రీన్ మీద వచ్చేస్తుంది. వాళ్ళ వీడియో మనకు అసలు కనిపించదు ఫోన్ కాల్ చేసిన వాళ్ళది. సో ఇట్లా ఫేస్ టైమ్ లో ఒక ఆప్షన్ తీసుకొని వస్తున్నారు. బాగుంది ఫీచర్ అయితే. సో ఈ ఫీచర్ ని వాట్సాప్ లో మెయిన్ ఇంప్లిమెంట్ చేసి చాలా బెటర్. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి వాటిల్లో, ఎందుకంటే మెయిన్ హనీ ట్రాపింగ్ జరిగేది ఇక్కడ నుంచి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పూమా స్లైడ్స్ 779 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఓన్లీ వైట్ కలర్ వస్తున్నాయి, మిగతా కలర్స్ అన్ని 1029 రూపాయలు దాకా ఉన్నాయి. అండ్ ఒక మౌస్ ప్యాడ్ కూడా ఉంది, 89 రూపాయలకే వస్తుంది. మీరు చెక్ చేయాలనుకుంటే డీల్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే లింక్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకేమైనా డీల్స్ ఉంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్ లో కూడా పెడితే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 60 5G అని చెప్పేసి ఒక ఫోన్ తీసుకొని వస్తుంది. ఈ వీక్ లోనే దీన్ని లాంచ్ చేస్తున్నారు. జూలై 11వ తారీఖు ఈ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనిలో స్పెషల్ గా AI కీ అని ఒకటి యాడ్ చేస్తున్నారు. ఫిజికల్ గా AI కీ కనిపిస్తుంది. అండ్ 90 FPS గేమింగ్ ని హైలైట్ చేస్తున్నారు వీళ్ళు టీజర్స్ లో. అండ్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే వస్తుంది. మోస్ట్లీ ఇది 10,000 రేంజ్ లో, 10-11 మ్యాక్స్ 12,000 రూపాయల లోపే ఫోన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి జెన్నిఫర్ యాలన్ అని చెప్పేసి ఒక 35 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. ఈ అమ్మాయి చాట్ జీపీటీ సహాయంతో అప్పులు తీర్చినట్టు చెప్తూ ఉంది. ఈమెకి 20 లక్షలు అప్పు ఉందంట. చాట్ జీపీటీ సహాయంతో 10 లక్షల దాకా తీర్చింది, ఇంకో 10 లక్షలు ఉంది, అది కూడా తీరుస్తా అని చెప్తుంది. చాట్ జీపీటీ ఎలా హెల్ప్ చేసిందంటే ఈమె మొత్తం బయోడేటా అంతా చాట్ జీపీటీకి చెప్తుంది అనమాట. డైలీ నేను ఎంత ఖర్చు పెడతాను, నా శాలరీ ఎంత, ఇవన్నీ మొత్తం డీటెయిల్ గా ఆమె గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే చాట్ జీపీటీ ఆమెకి సలహాలు ఇస్తుంది. నువ్వు ఇక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, ఫుడ్ దగ్గర ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, తగ్గించుకో. అండ్ పనికి మళ్ళీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, లైక్ నెట్ఫ్లిక్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటివన్నీ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసే, కొద్ది డబ్బులు సేవ్ అవుతాయి అని ఇట్లా రకరకాలుగా ఆమె చేసే పనులు బట్టి. అంతేకాకుండా ఆమె అన్యూజ్డ్ బ్రోకరేజ్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. దానిలో ఒక ఫండ్స్ $10,000 దాకా ఉన్నాయి, అవి కూడా ఆమె మర్చిపోయింది. అది కూడా గుర్తు చేసింది చాట్ జీపీటీ. అట్లా మొత్తం కలిపి ఒక 10 లక్షల దాకా ఆమె పోగేసింది ఒక మంత్ లోనే. అండ్ ఎవ్రీడే వీడియో కూడా పెడుతుంది అనమాట. ఈ రోజు చాట్ జీపీటీ నాకు ఇది చెప్పి నేను ఇది చేస్తున్నా, ఒక టాస్క్ లాగా అన్నట్లుగా. చాట్ జీపీటీని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా ఎంచుకొని చాట్ జీపీటీ చెప్పిన మాటలు వింటూ డబ్బులు సేవ్ చేసుకుంటున్నట్లయితే చెప్తుంది. నెక్స్ట్ మనకి -0 అని చెప్పేసి ఒక ఇండియన్ బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ, ఇది 2021లోనే ఇది స్థాపించారు, బెంగళూరులో ఉంటుంది. సో వీళ్ళు ఇండియాలో ఆటో పైలట్ టెస్ట్ చేస్తున్నారు. టాటా కార్ లాగా కనిపిస్తుంది, వీళ్ళు టెస్ట్ చేసింది టాటా నెక్సాన్ కార్ లాగా కనిపిస్తుంది. సో దీనిలో వీళ్ళు ఆటో పైలట్ వీళ్ళది ఇంప్లిమెంట్ చేసి వీళ్ళు చెక్ చేసినట్టు చెప్తున్నారు. దీనిలో మ్యాప్ పెట్టేస్తారు, లైక్ టెస్లా ఆటో పైలట్ ఎలా ఉంటుంది అట్లా అనమాట. మ్యాప్ పెట్టేస్తే అదే ఆటోమేటిక్ గా తీసుకెళ్లిపోతుంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా మధ్యలో వస్తే బ్రేక్లు వేసుకోవడం, స్టీరింగ్ అదే తిప్పుకుంటుంది. ఆ మ్యాప్ ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ అక్కడికైతే తీసుకెళ్తుంది మనల్ని. సో ఇట్లా ఇది వీళ్ళు
టెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. ఇది ఎగ్జాక్ట్ మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. వీళ్ళు కార్లు అయితే తయారు చేయరు, జస్ట్ ఈ ADAS సిస్టమ్ అయితే కంపెనీస్ కావాలంటే ఇస్తారు. దీనిలో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి. అశోక్ లైలాండ్ కూడా కనిపిస్తా ఉంది. మరి చూడాలి ఎవరు తీసుకొస్తారో ఫస్ట్ ఇది ఇండియాలో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే శబరీష్ అడుగుతున్నారు, మీరు 10 సంవత్సరాల నుంచి టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నారు, మీకు కానీ అంటే మా టీముకి కానీ ఎక్కువ సైట్ అయితే ఎవరు కనిపించట్లేదు, మాకు కూడా టిప్స్ చెప్పని అడుగుతున్నారు. టిప్స్ ఏముండవు, మా టీంలో కొంతమందికి సైట్ అయితే ఉంది, ఒక 3-4 అయితే సైట్ అయితే ఉంటుంది. ఐ సైట్ అనేది నాకు తెలిసి మోస్ట్లీ జెనెటిక్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మాకు కొద్దిగా ఐ సైట్ బాగానే ఉంటుంది, జుట్టు బాగా పెరుగుతుంది, గోర్లు పెరుగుతాయి, ఇట్లాంటివి. కాకపోతే తొందరగా గ్రే అయిపోద్ది హెయిర్, తొందరగా మాకు జెనెటిక్స్ అలా ఉన్నాయి అన్నమాట, తొందరగా వైట్ అయిపోతుంది, జుట్టు ఊడదు. ఇట్లా కొంతమంది జెనెటిక్, కొంతమంది జుట్టు ఊడిపోతుంటుంది, కొంతమంది స్టార్టింగ్ చిన్నపిల్లలకి పెద్ద కళ్ళజోళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయలేం. అండ్ ఓవర్ ది టైం మనం తినే ఫుడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మన బాడీకి. మనం విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందనుకోండి బాడీలో, ఆటోమేటిక్గా మీకు లాంగ్ రన్లో ఐ సైట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మంచి న్యూట్రిషన్ తీసుకోండి, జెనెటిక్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు న్యూట్రిషన్ బాగా మెయింటైన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఒకవేళ మీరు ఎక్కువ ఫోన్ ఇలాంటి ఎక్కువ చూసే వాళ్ళైతే కొద్దిగా ఒక రూల్ ఉంటుంది, 20-20-20 రూల్ అని, అది పాటించండి. లైక్ ఒక 20 నిమిషాలు మీరు ఏదైనా మూవీ కానీ ఏదైనా చూసారు, ఒక 20 సెకండ్స్ బ్రేక్ తీసుకొని 20 feet ఏదైనా చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఏదైనా 20 feet దూరంలో ఉందని చూడండి. కొద్దిగా కళ్ళకి మీరు కాపాడుకోవచ్చు. అండ్ మీకు బ్లూ లైట్ ఫిల్టర్ కూడా ఉంటుంది. మీరు నైట్ టైంలో కానీ ఎక్కువ మీరు చూసే పని అయితే బ్లూ లైట్ ఫిల్టర్ ఆన్ చేసుకోండి. సో మీకు బ్లూ లైట్ వల్ల కూడా కొద్దిగా కళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి టిప్స్ అయితే పాటించండి. నెక్స్ట్ మనకి ఎలాన్ మస్క్ కొత్త పార్టీ అయితే పెట్టేశాడు. ఇతనికి ట్రంప్కి పట్టట్లేదు కదా, ట్రంప్ని గెలిపించాడు పాపం ఎంతో కష్టపడి మస్క్. కాకపోతే ట్రంప్ రివర్స్ అయి పాపం మస్క్నే ఆడుకుంటున్నాడు. సో ఈయన సహించలేక ఇప్పుడు ఒక పార్టీ అయితే పెట్టాడు, ది అమెరికా పార్టీ అని చెప్పేసి పెట్టాడు. దానికి ట్యాగ్ లైన్ వచ్చేసరికి మీరు కోల్పోయిన ఫ్రీడమ్ని, స్వేచ్ఛని నేను తిరిగి ఇస్తాను అన్నట్లుగా పార్టీకి ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. సో దీని మీద ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు, మీరు వచ్చినా ఏం చేసేది ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అయితే ఉన్నాయి, మాది ఇంకా స్ట్రాంగ్ ఉంది పార్టీ, ఎంతమంది కాంపిటీషన్ వచ్చినా కానీ వీళ్ళు చేసేది ఏం లేదు, జస్ట్ జనాలను గందరగోళం క్రియేట్ చేయడానికి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ట్రంప్ కామెంట్ అయితే చేశాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి అమెరికాలో సోహం పరేష్ అని చెప్పేసి 26 ఏళ్ల అబ్బాయి ఒకేసారి 3-4 జాబ్స్ చేస్తున్నాడు అనమాట. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు తెలియకుండా ఒకటి 3-4 కంపెనీని అప్లై చేయడం, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం. సో అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా, సో ఇంట్లో ఉండి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇట్లా ఒక కంపెనీ అయితే ఇతను ఫైర్ చేసేసింది. వీళ్ళు ప్లే గ్రౌండ్ ఏ అని చెప్పేసి కంపెనీ వాళ్ళు మొత్తం ఆయన గురించి మొత్తం ట్వీట్లు కూడా పెట్టారు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రాజెక్ట్ తీసుకుంటున్నాడు, తీసుకొని కొద్దిగా కంప్లీట్ చేస్తున్నాడు, సగం వదిలేస్తున్నాడు, దాన్ని మళ్ళీ వీళ్ళు తీసుకొని కంపెనీ వాళ్ళ సీనియర్స్తో చేపించుకొని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా చేస్తుంటే వీళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ఇతను మల్టిపుల్ కంపెనీస్తో వర్క్ చేస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకొని వీళ్ళైతే ఫైర్ చేశారు. వీళ్ళతో పాటు మిగతా కంపెనీస్ ఉన్నాయి కదా, ఎవరైతే ఇతను హైర్ చేసుకున్నాయో అందరు ఈ న్యూస్ తెలిసాక అందరు ఫైర్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈయనకు మెసేజ్ చేస్తున్నారు, ఎవరైతే ప్లే గ్రౌండ్ అయ్యే CEO ఉన్నారో అతనికి మెసేజ్ చేస్తున్నారు, అబ్బాయి గురించి డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మేము హైర్ చేసుకుంటాం అన్నట్లుగా. సో అబ్బాయి మొత్తం ఫ్రాడ్ చేశారని తెలిసినా కానీ వీళ్ళు ఎలా నన్ను అడుగుతున్నారు అర్థం కావట్లేదు అని చెప్పి దాన్ని కూడా ఆయన షేర్ చేసుకుంటున్నాడు. సో ఏం చెప్పేదాని ప్రకారం అయితే ఆయన సర్టిఫికేట్స్ కూడా ఫ్యాబ్రికేట్ చేశాడు, ముంబైలో చదువుకొని విదేశాల్లో చదివినట్లు క్రియేట్ చేశాడు అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి ఈయన చెప్పేది ఏంటంటే ఈయన ఒక్కడే చేయట్లేదు, ఒక టీంని ఏర్పాటు చేసుకొని చాలా కంపెనీస్లో జాబ్ తీసుకొని అతను ఒక టీంని ఏర్పాటు చేసుకొని ప్రాజెక్ట్స్ అని వాళ్ళతో కంప్లీట్ చేస్తున్నారు అన్నట్లు కూడా వీళ్ళు ఆరోపణ అయితే చేశారు. ఈ అబ్బాయి వాటిని ఖండించాడు, నేనే ఒక్కనే వర్క్ చేశాను, ఎవరితో నేను చేయించట్లే అని చెప్పేసి ఈ అబ్బాయి చెప్తున్నాడు. నెక్స్ట్ మనకు ఒరిస్సాలో పిల్లలు ఎంత తెగించారో చూడండి ఒకసారి. ఇలా పోలీసులు ప్రజెంట్ పట్టుకొని ఎందుకురా మీరు ఇట్లా చేశారు అంటే రీల్ చేయడానికంట, రీల్ రికార్డ్ చేయడానికి, మేము ఫేమస్ అయిపోవాలి ఇంటర్నెట్లో, ఒక్క వీడియోతో పాపులర్ అయిపోతా అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు, అందుకని చెప్పేసి ఇది చేసాం అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇంకేంది, ఇన్స్టాగ్రామ్లో మనం చూడాలి, పాపులర్ అయిపోవాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకుంటే ఆయన ప్రాణాల మీదకే వస్తాయి. చిన్న పిల్లలు వీళ్ళు, చాలా తక్కువ 12-13 ఏళ్ళ పిల్లలు వీళ్ళు. సో వాళ్ళకి కనీసం ఊహ కూడా తెలిసి ఉండదు, సో తెలియక చేస్తుంటారు అన్నమాట ఇట్లాంటివన్నీ. సో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇట్లాంటివి చిన్న పిల్లలు ఇంట్లో ఇప్పుడు చేస్తున్నారు ఫోన్లు పెట్టేసుకొని, వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక స్టేజ్లో పాపులర్ అవడానికి వాళ్ళు ఏదో ఒకటి పిచ్చి పనులు చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూస్ అయితే, రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు. ఈ వీక్ చాలా ఉన్నాయి వీడియోస్, లైక్ సేల్స్ కూడా వస్తున్నాయి, సో ఎక్కువ వాటి మీద ఫోకస్ అయితే ఉంది. అండ్ లాంచెస్ కూడా చాలా ఉన్నాయి. రేపు 2 వీడియోస్ వస్తాయి మీకు, నథింగ్ ఫోన్ 3 వస్తుంది, OnePlus Nord 5, 2 వీడియోస్ ఉన్నాయి రేపు. సో వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఎక్కడైతే మనకి వీడియోస్ లేకుండా ఉంటాయో ఎక్కువ, సో అక్కడ మీకు టెక్ న్యూస్ అయితే వస్తుంటుంది. అండ్ నేను ట్రావెల్ కూడా చేస్తున్నాను, లైక్ సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నాను కదా, దానికి ట్రావెల్ చేయాలి. ఇప్పుడు టెక్ ఇండస్ట్రీ మొత్తం హడావుడిగా అయితే ఉంది. ఒక 5 రోజులు 6 రోజులు గ్యాప్ వచ్చింది కదా, నా టేబుల్ మీద చూస్తే ఇప్పుడు ఒక 6 ఫోన్లు ఉన్నాయి.
అన్బాక్స్ చేయడానికి అట్లా ఉంది మన పరిస్థితి. ఈ వీక్లో మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి అండ్ సేల్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆఫర్స్ వీటంటి గురించి అవన్నీ డీటెయిల్గా వీడియోలు అయితే వస్తాయి. అవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, పక్కన బెల్ ఐకాన్ కూడా దాని మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా ఒకసారి బాయ్.